హలో హలో Yeah, hello. హలో Hello. Yeah. ఇంకా హలో Sir, hello. యా ఓకే Hello. నేను చంద్రశేఖర్ సార్ వచ్చాను. ఓకే 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 ఎక్కడో డిస్టర్బ్ వస్తుంది. హలో హలో. ఓకే వినిపిస్తుంది అందరికి? వినిపిస్తుంది సార్. ఓకే సో ఇప్పుడు మనం బుల్లిష్ అయిపోయింది కదా, నెక్స్ట్ బేరిష్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే సో ఇది బేరిష్ యొక్క కోడింగ్. ఇది సో నేను ముందుగా చెప్పినట్లు మీరు జస్ట్ మీకు RSI తో కూడా పని లేదు, ఇవన్నీ కోడింగే చూసి సాఫ్ట్వేర్ చూసేసుకుంటుంది. మొత్తం RSI ఇదంతా ఇక్కడ ఇచ్చేసాను అనమాట. రైట్? హలో హలో. ఓకే సో RSI ఇవన్నీ మీరు వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, మొత్తం కోడింగే చూసుకొని మీకు ఇచ్చేస్తుంది. మీరు వెరిఫై చేసుకోవాల్సింది ఏంటంటే మూవింగ్ యావరేజ్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ వెళ్తుందా లేదా, ఎక్కడ ఎంటర్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ తీసుకోవాలి అన్నదే మీరు మూవింగ్ యావరేజ్ ని రెఫరెన్స్ తీసుకొని తీసుకోవాలి. ఓకే సో నెక్స్ట్ మనం బేరిష్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి. సో ఇవి మనకు బేరిష్ క్యాండిల్స్ అన్నమాట. వీటిలో సో మనకు బుల్లిష్ కంటే బేరిష్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి, గమనించారా? అవునండి. ఎందుకని? ఎక్కువ ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు డౌన్ లో ఉంటుంది కాబట్టి. మార్కెట్ మనకు బేరిష్ లోనే ఉంది కాబట్టి మనకు ఎక్కువ బేరిష్ లో కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఓకే సో ఇందులో ఫస్ట్ తీసుకుంటే ఒకసారి చూద్దాం, ఫస్ట్ నుంచి ఒకసారి. ఇందులో కూడా నెస్ట్లీ ఇండియా అయితే నేనైతే ట్రేడ్ చేయను, అది పెద్ద కంపెనీ కదా. ఒకటి ఎంత ఉంది ప్రైస్? నెస్ట్లీ ఇండియా దీని ఒక ప్రైస్ వచ్చేసి 16,220 రూపీస్. ఓకే దాన్ని వదిలేసి పక్కన పెట్టేసింది. నెక్స్ట్ వచ్చి బయోకాన్ May 14th to 15 బయోకాన్. May 14th ఓకే ఇది May 14th 215 బయోకాన్. 215 అంటే ఎక్కడ? May 14 215. $215 means this one. This one, right? ఇదే కదా? ఓకే సో ఇప్పుడు మనం బేరిష్ సైడ్ మాట్లాడుతున్నాం కాబట్టి మనకి ఏ క్యాండిల్ వస్తుంది? గ్రీన్ క్యాండిల్. కన్ఫ్యూజ్ అవుద్ది మళ్ళీ.
సేమ్ దాంట్లో ఏ విధంగా చేసామో దీంట్లో కూడా అంతే. ఇప్పుడు చూడు, ఇక్కడ ఏం చేయాలి, ఈ క్యాండిల్ యొక్క కింద ఎంట్రీ తీసుకోవాలి, ఈ క్యాండిల్ యొక్క పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి, అంతే కదా. అవును. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క కింద ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవట్లేదు. అవ్వదు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఏం క్యాండిల్ వచ్చింది? బేరిష్ వచ్చింది. బేరిష్ కాదు, గ్రీన్, గ్రీన్ అదే బుల్లిష్ వచ్చింది. సారీ. బుల్లిష్. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా ఇక్కడ. ఉంది ఉంది. కానీ బాడీ మూవింగ్ యావరేజ్ అవతల ఏమండి? బాడీ మూవింగ్ యావరేజ్ దాటినట్టు. ఓకే, అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనకేం పెద్దగా పైకి ఏం వెళ్ళలేదు. ఒకవేళ మీరు ఇగ్నోర్ చేయాలంటే ఇగ్నోర్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఓకే, అదేం పెద్ద సమస్య ఏం కాదు. ఒకవేళ మీరు చెప్పినట్టు నిజంగానే బాడీ పైన ఉండి అనుకో, నిజంగా నెక్స్ట్ క్యాండిల్ అనేది బుల్లిష్ గా పైకే వెళ్ళింది అనుకో, పైకి వెళ్తే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు, కిందికి వస్తే కదా మనకి ఎగ్జిక్యూట్ అయ్యేది. ఓకే, సో ఇప్పుడు చూడు, నెక్స్ట్ క్యాండిల్ కూడా మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ఈ ట్రేడ్ ని నేను వదిలేస్తున్నాను. క్లియర్? అంటే నేను ఇది కాదు అని మీకు చెప్పకుండా దాన్ని ఇగ్నోర్ చేయకుండా నేను రియల్ టైమ్ లో చేస్తే ఎలా ఉంటుంది, ఎక్కడ ఇగ్నోర్ చేయాలనేది చెప్తున్నా క్లియర్ గా స్టెప్ బై స్టెప్. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ క్యాండిల్ మనకు గ్రీన్ క్యాండిల్ కాదు కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇగ్నోర్ చేస్తున్నా. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే మనకి ఇంకా టైమింగ్ దగ్గరకు వచ్చింది. నెక్స్ట్ క్యాండిల్ 3 o'clock క్యాండిల్ ఇది. ఓకే, 3 o'clock క్యాండిల్ దగ్గర మనం ఇంకా ట్రేడ్ చేయకూడదు కదా, అక్కడ స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ చేయకుండా వదిలేస్తున్నా. అది నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ సేమ్ 215 కి వచ్చింది, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఐసిఐసిఐ ట్రూలీ 215. ఓకే, 215 కదా, రైట్. ఓకే, ఇది కదా. ఓకే, సో ఈ క్యాండిల్ యొక్క లో ఎంత చెప్పండి ఒకసారి? 383.75. 383.75. ఎక్కడ ఎంటర్ అవ్వాలి? 95 ప్లస్ 383.75 ప్లస్ 35 లేదా 383 కాబట్టి 400 కి దగ్గరగా ఉంది కాబట్టి 40 పైస్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఎందుకంటే మనం కొంచెము బఫర్ ఎక్కువ ఇచ్చినట్లయితే, ఎక్కువ అంటే మరీ ఎక్కువ కాకుండా బఫర్ కొంచెం, ఎందుకంటే మూమెంట్ ఉన్నది వెళ్ళేది, నువ్వు బఫర్ ఎంత ఇచ్చినా ఎలాగూ దాటుకొని వెళ్ళిపోతాయి. మూమెంట్ లేనిది ఏమవుతుందంటే ఒకసారి మంది ట్రిగ్గర్ వేసి ఎంట్రీ తీసుకొని మళ్ళీ వెనక్కి పోయి స్టాప్ లాస్ హిట్ అవుతాయి. కాబట్టి మనము అడ్వాన్స్డ్ గా 30 పైస్ కాకుండా ఇక్కడ 40 పైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంట్రీ ఎంత అవుతుంది? 383.74 మైనస్ 40 పైస్, అంతేనా? సో ఇప్పుడు ఎంత అవుతుంది? 383.40. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్యాండిల్ అనేది అది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా చూడు. అయిందా? ఎగ్జిక్యూట్ అయిందా? ఎక్కడైంది? 383.50 కదా. కాదు భయ్, ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క లో 383.75. 383.75 లో 40 పైస్ తీసేస్తే ఎంత అవుతుంది? 383.35 పైస్ కదా. నెక్స్ట్ క్యాండిల్ లో 383.50 పైస్ కదా, 35 పైస్ కి రాలేదు కదా కిందికి కదా, రాలేదు కాబట్టి ఎగ్జిక్యూట్ అయిందా? కాలేదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇది బుల్లిష్ క్యాండిలే కదా. ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ అయితే మళ్ళీ నువ్వు నెక్స్ట్ ఎంటర్ అవ్వాలని చూస్తే నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయిందా? కాలేదు. కాబట్టి ఇప్పుడు ఇది ఏ క్యాండిల్ వచ్చింది? మళ్ళీ రెడ్ క్యాండిల్ కదా.
రెడ్ క్యాండిల్ అయితే మళ్ళీ ఎంటర్ అవ్వాలా? లేదు, కాకూడదు, ఇంకా కాకూడదు కదా. నెక్స్ట్ బుల్లిష్ అయితేనే ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వాలి. ఓకే, సో ఒకవేళ కాదు కూడదని ఎంటర్ అయితే ఏమవుతుంది, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అవును, అర్థమైందా? అవును సార్, అర్థమైంది, అర్థమైంది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి, అబ్నార్మల్ గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఎంట్రీ పొజిషన్ రాలేదు. క్లియర్? అబ్నార్మల్ స్టార్టింగ్ తీసేయాలి. చూడండి విక్స్ పెద్దగా వచ్చాయి కదా అక్కడ ఇక్కడ, అవును, పెద్దగా వచ్చాయి, కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకు ఎంట్రీ పొజిషన్ రాలేదు. అది మన లక్. ఎలా? బఫర్ తీసుకోవడం వల్ల. అవును. క్లియర్? అవును సార్, ఎస్, క్లియర్. అది ఒకవేళ బఫర్ తీసుకోకపోతే ఏమైతుంది చూడు, 383.75 ఇది. నెక్స్ట్ క్యాండిల్ 383.50 ఎగ్జిక్యూట్ అయింది కదా. అవును, బఫర్ తీసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. అవును, ఇప్పుడు ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనుకో, నెక్స్ట్ ట్రేడింగ్ ట్రాప్ స్టాప్ లాస్ హిట్ అయిందా? అవును, అవును, అయిపోయింది. కాబట్టి బఫర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ సేమ్ ఐసిఐసిఐ ప్రూలీ, నెక్స్ట్ ఇండియా. నెక్స్ట్ May 15, 10:30 AM HDFC Life. May 15, 10:30. ఇదే కదా 10:30. ఓకే, సో ఇది మనకు నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. తర్వాత క్యాండిల్ అనేది ఏమైంది, ఎగ్జిక్యూట్ అయిందా? తర్వాత క్యాండిల్ యాక్చువల్లీ అది వేరే రెడ్ కలర్ వచ్చేసింది కాబట్టి బహుశా ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. అవ్వలేదు. ఎగ్జిక్యూట్ అవ్వలేదు కాబట్టి ట్రైన్ ఏం చేయాలి మనం? నెగ్లెక్ట్ చేయాలి. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాము? నెక్స్ట్ మనకి ఏమైనా మూమెంట్ ఉందా అసలు? లేదు. తర్వాత అక్కడ రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి గ్రీన్ రాలేదు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాం. అదే అంటే మనము ట్రేడ్ ని ఇగ్నోర్ చేయాల్సి ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ ఆ పొజిషన్ మనకి ఎందుకు క్రియేట్ అయిందంటే, నెక్స్ట్ మనకి ఏమన్నా మనకు మూమెంట్ ఉందా? లేదు. సో లేదు కాబట్టి ఇక్కడ మనం ఎంటర్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఇప్పుడు ఈ ట్రైన్ నుంచి మనం కాపాడుకున్నట్టే కదా ఇవి ఫాలో అయితే. అది తర్వాత నెక్స్ట్ సేమ్ హెచ్డిఎఫ్సి లైఫ్ 15. తర్వాత ఇక్కడ చూడండి May 15 PVR 12 PM. May 15th నా హలో ఓకే, May 15th నా 12 PM కి PVR ఇది. ఓకే, 12 PM కి PVR. ఓకే, సో ఇప్పుడు ఈ క్యాండిల్ ని మీరు అలో చేస్తారా? లేదు సార్, చాలా దూరంగా ఉంది కాబట్టి అలో చేయము. దూరంగా ఉంది కాబట్టి అలో చేయము. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకు ఇది కూడా ఎలా ఉంది? దూరంగానే ఉంది, ట్రిగ్గర్ అవుతుంది కానీ నెక్స్ట్ క్యాండిల్ కూడా దూరంగానే ఉంది. కానీ మనకి ఇక్కడ మనకేమన్నా ఛాన్స్ నెక్స్ట్ ఇచ్చిందో లేదో ఒకసారి చూద్దాం. ట్వెల్వ్ 15 కూడా మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. సో ఇప్పుడు మీ ప్రెజెంటేషన్ పోయింది సార్. ఓకే జస్ట్ వెయిట్.
ఓకే ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే. సో ఇప్పుడు దీనికి మూవింగ్ యావరేజ్ కంటే ఫార్గా ఉంది కాబట్టి, దూరంగా ఉంది కాబట్టి ఇది నేనైతే ఇగ్నోర్ చేస్తాను. ఒకవేళ మీరు ట్రేడ్ తీసుకున్నా కూడా ఏమవుతుంది, స్టాప్ లాస్ చాలా దూరంలో పెట్టాల్సి వస్తుంది కదా. అవును సార్. మూవింగ్ యావరేజ్ చాలా దూరంలో ఉంది కదా. అవును సార్, అవును. ఓకే. ఈ క్యాండిల్ యొక్క హై వచ్చేసి 855 అయితే మూవింగ్ యావరేజ్ 859 వచ్చి వెంటనే ఏమైంది, పైకి. రివర్స్ తీసుకుందా. ఓకే. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఇలాంటి ఛాన్సెస్ వస్తాయి. అందుకే మూవింగ్ యావరేజ్ దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత ఈవెన్ అక్కడ నుంచి ఇక్కడికి కిందికి వెళ్ళిపోయినా కూడా లాస్ అవ్వకుండా మనం బయటకు వచ్చామని సంతోషపడాలే కానీ ప్రాఫిట్ మిస్ అయిపోయామే అని బాధపడదు. అవునా కదా. ఓకే. ఎస్ సో సార్. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు ఏమైంది, ఇక్కడ సడన్ గా రివర్స్ అయి పైకి వెళ్ళిపోయింది కదా. అవునా కదా. ఒకవేళ సరే మీరు బాగానే ఉంది, ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వచ్చేసరికి ఏమైంది, మీరు ఎంట్రీ దగ్గర లేదంటే ఆ పైన ఎంట్రీ దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఇదంతా ప్రాఫిట్ పోను మళ్ళీ జీరోతోనే ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది. ఓకే. సో ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్. ఇంకోటి 915 దగ్గర ఏమన్నా వస్తే చేయకండి. ఎందుకు అంటే నో ప్రాబ్లం చేయొచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తాము 915 మే 18 915 దగ్గర ఇది ఎలా ఉందో. ఎందుకు అవాయిడ్ చేయమన్నానంటే మనకు మార్కెట్ ఓపెనింగ్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్లు ఉంటాయి కదా. హలో. ఎస్ సార్. ఎస్. మే 18 సన్ ఫార్మా. ఓకే. ఇది చూడు. ఓకే. సో ఇది మే 18 అన్నమాట. నార్మల్ గా అయితే ఇది విక్ చిన్నగా ఉంటే నేను దీంట్లో ఎంట్రీ తీసుకుంది, కానీ ఇక్కడ విక్ ఏమైంది, పెద్దగా వచ్చింది కదా. ఎస్ సార్. ఓకే. సో ఇలాంటి ట్రేడ్స్ ని అవాయిడ్ చేద్దాం. ఎందుకు అంటే ఇక్కడ చూడు, ఇక్కడ వరకు కిందికి వచ్చి బాగానే ఉంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. కాబట్టి సో ఇలాంటి వాటిని అవాయిడ్ చేయాలి. క్లియర్. మనకు సెటప్ బాగా క్లియర్ గా ఉంది అని మనకు అనిపించినప్పుడే ఎంట్రీ తీసుకోవాలి. నిజానికి వదిలేయడానికి ట్రై చేయాలి. 1-2 మాత్రమే టేకప్ చేయాలి. తర్వాత మే 18 సిఈఎస్సి. మే 18 సిఈఎస్సి. టైం ఎంత, 9:45. ఇదిగో 9:45. ఓకే. ఇది 9:45. సో ఇప్పుడు మనకు చాలా దూరంలో ఉంది కదా, ఇగ్నోర్ చేయాలండి. ఇగ్నోర్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్యాండిల్ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంటర్ అవ్వచ్చు కదా. థర్డ్ క్యాండిల్ బుల్లిష్ కాబట్టి ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు. ఓకే. సో ఇక్కడ ఎంటర్ అవుతే షార్ట్ పొజిషన్, వన్ ఇస్ టు 2 రేషియో టార్గెట్ హిట్ అయింది. క్లియర్. ఎస్ సార్. 1:2 రేషియోలో మనకు టార్గెట్ అనేది హిట్ అయింది. ఓకే. సో స్టార్టింగ్ లో మీరు ఏం చేస్తారంటే 1:2 రేషియో టార్గెట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టికల్ గా చేస్తూ ఉన్నప్పుడు ఆ తర్వాత దీని మీద ఏమైనా జిమ్లు మ్యాజిక్లు చేయాలంటే మీరు చేసుకోవచ్చు. తర్వాత ఎంఆర్ఎఫ్ అంటే లిమిట్. ఎంఆర్ఎఫ్ అనేది పెద్ద స్టాక్ కాబట్టి దాని గురించి మనకు అవసరం లేదు. తర్వాత బెడ్జర్ పెయిన్స్ మే 18 9:45. మే 18 9:45. 9:45 ఇది పెద్ద క్యాండిల్ కదా. ఎస్ సార్. ఓకే. దాన్ని నేను వదిలేస్తాను. తర్వాత మే 18 10 చాలా వచ్చాయి. సిఎస్సి అయిపోయింది. డాక్టర్ రెడ్డి. డాక్టర్ రెడ్డి 10. ఇక్కడ
చూడు, మనకు ఈ క్యాండిల్ కానీ మనకు ఈఎంఏకి చాలా దూరంలోనే ఉన్నాయా? ఎస్ సార్, దూరంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎంట్రీ లేదు, వదిలేసి. ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్. ఎంఆర్ఎఫ్ ఓకే, వదిలేసి. నిఫ్టీ ఇండెక్స్ అది. సన్ ఫార్మా ఇప్పుడు 10. మే 18 10. ఇదిగో ఇక్కడ. సో ఇది కూడా ఈఎంఐ చాలా దూరంలో ఉంది. బట్ నెక్స్ట్ క్యాండిల్కి వచ్చే దగ్గరకు వచ్చింది కదా. ఓకే, కానీ ఆ నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయిందా? ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కాబట్టి లివ్ ఇట్. తర్వాత ఎంఆర్ఎఫ్, నిఫ్టీ, సన్ ఫార్మా, హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది. మే 18 10 AM. హెచ్డిఎఫ్సి లైఫ్ మే 18 10 AM. సో ఇది కూడా మనకు చాలా దూరంలో ఉంది కదా, వదిలేసి. సో చూడండి, మనము ఏదైతే ఇగ్నోర్ చేస్తున్నామో ఆ తర్వాత మనకు మూమెంట్ ఉండవు సరిగా. సో ఇలాంటి వాటిలో మనం ఎంటర్ ఇరుకోవాల్సిన అవసరం లేదు కదా. ఎస్. నెక్స్ట్ ఐఓసి మే 18 10. ఇవి కూడా చాలా దూరంలో ఉన్నాయా? ఎస్ సార్, దూరంగా ఉన్నాయి. లిమిట్. తర్వాత 10-15 కి మళ్ళీ డాక్టర్ రెడ్డి వచ్చింది. డాక్టర్ రెడ్డి జనరల్ గా మనకు డాక్టర్ రెడ్డి అవకాశం ఎప్పుడు వచ్చింది? సో ఇవన్నీ దూరంగా ఉన్నాయి. మనకు డాక్టర్ రెడ్డి ఎక్కడ అవకాశం వచ్చిందంటే ఇదిగోండి ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ అవ్వదు కాదు, మనకు ఫిల్టర్ రాదు, సరిగా ట్రెండింగ్ లేదు కాబట్టి. సారీ వస్తుంది మర్చిపోయినా. ఎంత ఇది 11-15 కదా. 11-15 కి డాక్టర్ రెడ్డి వస్తే ఇక్కడ ఎంటర్ అవుతే ఇది స్టాప్ లాస్ పెట్టుకుని ఇదంతా మనకు ప్రాఫిట్ కదా. ఓకే, మరి 11-15 కి వచ్చిందా లేదో ఒకసారి చూద్దాం. చూడండి, రాలేదు 11-15 కి డాక్టర్ రెడ్డి. సన్ ఫార్మా వచ్చింది. చూద్దాం ఒకసారి. ఓకే, ఇది మనకు దూరంగా ఉంది, లిమిట్, వదిలేసే. అంటే నెక్స్ట్ మనకు ట్రెండ్ మారిపోయింది చూడు. ఓకే, ఈఎంఐకి దూరంగా ఉంది కాబట్టి వదిలేసేయాలి. నెక్స్ట్ చాలా ఉన్నాయి, చెక్ చేసుకోవాలి అన్ని. హెచ్డిఎఫ్సి చూద్దాం ఒకసారి. మే 18 12:30. హెచ్డిఎఫ్సి మే 18 12:30. ఓకే, 12:30 ఇది చూడు, 12:30 ఇక్కడ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఈఎంఐకి దూరంగా ఉంది, ప్లస్ నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయిందా? ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ అనేది మనకి ఈఎంఐకి దగ్గరగా ఉంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. దిస్ ఈజ్ ద స్టాప్ లాస్ అండ్ దిస్ ఈజ్ ద ట్రెండ్ డౌన్. ఓకే, తర్వాత డాక్టర్ రెడ్డి 12:30 మళ్ళీ వచ్చింది. అది చూద్దాం ఏమైనా ఆపర్చునిటీ ఉందేమో. ఇప్పుడు మే 18 12:30. ఓకే, సో ఇప్పుడు చూడు 12:30కి ఆపర్చునిటీ ఇచ్చింది ఇది డాక్టర్ రెడ్డి. ఓకే, 12:30కి ఇచ్చింది. ఇక్కడ మనకి ఈఎంఐకి దగ్గరగానే ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు దీన్ని మీరు 1:2 రేషియో తీసుకుంటే వచ్చిందా? 1:2 రేషియో. అవునవును, మర్చిపోయాను, నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, నెక్స్ట్ క్యాండిల్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా. సో ఎగ్జిక్యూట్ అవ్వకుంటే ఓకే, లివ్ ఇట్, దీన్ని మనం ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ గెయిల్ మే 18 12:30. ఓకే, ఇక్కడ చూడు, ఇది మన పర్ఫెక్ట్ క్యాండిల్, ఈఎంఐకి దగ్గరగా ఉంది. దిస్ ఈజ్ ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ స్టాప్ లాస్ అండ్ దిస్ ఈజ్ యువర్ టార్గెట్. వెంకట్ గారు చెప్పండి. 12:30 క్యాండిల్ సెలెక్ట్ చేయండి సార్ ఒకసారి.
ఇప్పుడు మనకి 12:30 క్యాండిల్ కదా. ఓకే, ఇది కూడా మనకు నెక్స్ట్ క్యాండిల్ ఎంటర్ అవ్వలేదు కదా, కాలేదు సార్, ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే ఓకే ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వకుంటే లీవ్ ఇట్, దీన్ని వదిలేసేసేయండి. ఓకే ఎందుకంటే జనరల్ గా అయితే నా ఫినామినాలో అయితే ఇక్కడ పొజిషన్ పెట్టేసి పెండింగ్ లో అలానే పెడితే నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అయ్యేది కిందికి వెళ్తుంది. బట్ కానీ దాంట్లో కొంచెం నాయిస్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఏంటి, కొన్ని స్టాక్స్ మళ్ళీ అక్కడ నుంచి స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆ తర్వాత క్యాండిల్ ఎగ్జిక్యూట్ అయితే నీకు కొన్ని సినారియోస్ లో నేను చూసిన దాంట్లో స్టాప్ లాసెస్ కూడా హిట్ అయ్యాయి. కాబట్టి Okay. నేను మీకు స్ట్రిక్ట్ గా ఇదే ఫాలో అవ్వమని చెప్తున్నాను ప్రెసెంట్. ఒకవేళ నెక్స్ట్ క్యాండిల్ ఎగ్జిక్యూట్ అవ్వకపోతే వదిలేసేయండి అని. ఒకవేళ ఎగ్జిక్యూట్ అయితే అక్కడ నుంచి కిందికైనా వెళ్తాయి, మోస్ట్ ప్రాబిలిటీ కిందికే వెళ్తాయి, కానీ కొన్ని కేసెస్ లో స్టాప్ లాస్ హిట్ అవుతాయి. ఓకే సార్, సో బెటర్ లీవ్. స్ట్రిక్ట్ గా ఇది ఫాలో అవ్వండి, ఒకటి ఫాలో అవ్వండి అని చెప్తున్నాను. ఓకే ఓకే సార్. ఓకే, తర్వాత మే 19 ఇప్పుడు చూసింది మనం 18 కదా, ఏదో ఒకటి మే 19 లో SBIN 945, మే 19 SBI 945. ఓకే, సో ఇక్కడ చూడు 945 క్యాండిల్, ఇక్కడ ఎంటర్ అవ్వాలని చూస్తే నెక్స్ట్ ఎంట్రీ వచ్చిందో రాలేదండి. రాలేదు, అది పైకే వెళ్ళిపోయింది, ట్రెండ్ చేంజ్ అయ్యి అట్లే వెళ్ళిపోయింది. ఓకే, సో లీవ్ ఇట్. నెక్స్ట్ NCC NCC 945. సో ఇవి కూడా పెద్ద క్యాండిల్స్ వచ్చాయి, లీవ్ ఇట్. ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఏది ఇది ఒకటి కూడా తగలడం లేదే అని. తగలకపోతే మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎందుకు స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా. అవునా కదా. మే 19 1145 గోద్రేజ్ ప్రాపర్టీస్. మే 19 1145 ఎంత 1145. ఓకే 1145 మనకి పెద్ద క్యాండిల్ వచ్చింది కదా ఇక్కడ. ఎస్ సార్. సో నెక్స్ట్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు కాబట్టి లీవ్ ఇట్. తర్వాత ఏం చేద్దాం, ఇక్కడ చూద్దాం. మే 22 మొన్న ట్రేడింగ్ సెషన్ రీసెంట్ గా జరిగింది. NCC ఒకటి ఫస్ట్ 945 మే 22. ఇదిగో ఇది. ఓకే, సో ఇక్కడ ఎంట్రీ, దీనిపైన మనము స్టాప్ లాస్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇదంతా మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. ఆ తర్వాత కన్సల్టేషన్ జరిగింది. వెంకట్ గారు జస్ట్ చెప్పండి. ఇప్పుడు 945 క్యాండిల్ ఏదైతే ఉందో బ్లూది కదా సార్, బ్లూది కదా 945ది. అదే గ్రీన్ క్యాండిల్. గ్రీన్ క్యాండిల్. సో మనకి స్టాప్ లాస్ తీసుకునేటప్పుడు దాని ప్రీవియస్ క్యాండిల్ యొక్క అది ఎప్పుడు ట్రైలింగ్ అది. ఓకే, ట్రైలింగ్ లో చేయాలనుకున్నప్పుడు ప్రీవియస్ క్యాండిల్ యొక్క మూవింగ్ యావరేజ్ కింద స్టాప్ లాస్ తీసుకుంటాం. ఓకే, నార్మల్ లో అయితే నార్మల్ గా ఎంటర్ అయ్యేటప్పుడు ఎక్కడైతే ఎంటర్ అవుతున్నావో ఆ క్యాండిల్ యొక్క లో అనేది ఎంట్రీ ప్రైస్, అదే సెల్ సైడ్ అయితే పైన అబౌవ్ మూవింగ్ యావరేజ్ పైన వచ్చేసి మనకు స్టాప్ లాస్. ఓకే ఓకే సార్. ఓకే, ఇప్పుడు కొద్దిగా ఇందాక అదే జస్ట్ నాకు డౌట్ వచ్చింది, ట్రైలింగ్ ది ఇది. ఓకే, ట్రైలింగ్ అయితేనే ప్రీవియస్ క్యాండిల్ చూసుకోవాలి. అవును. సో ఇప్పుడు ఈ ట్రేడ్ అయితే నేను చేయను జనరల్ గా అయితే, ఎందుకు అంటే ఇది మనకు EMAకి దూరంగా ఉంది. అవును సార్, కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, యాక్సిస్ బ్యాంక్. నేను మొన్న మెసేజ్, మీరు ప్రీమియం ఛానల్ ఉన్నారు కదా, ప్రీమియం ఛానల్లో మీకు యాక్సిస్ బ్యాంక్ మిస్ అయిందని ఒక మెసేజ్ చేసింది. we missed యాక్సిస్ బ్యాంక్ అని. మే 22 945 ఇదిగో ఇది.
ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటే అవును ఓకే, సో ఇదంతా మనకు డౌన్వర్డ్స్ అన్నమాట ఇది. అవును అవును బట్ చూడు ఇది కూడా మనకు ఈఎంఐకి దూరంగా ఉంది కాబట్టి ట్రెండ్ కంటిన్యూ అవ్వకుండా మళ్ళీ రివర్స్ అయింది. అవును అవును ఓకే, సో ఇలాంటి ట్రేడ్స్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్లస్ ఎంత ప్రాఫిట్ వస్తే అంత ప్రాఫిట్స్ లో 1:1 కానీ 1:2 కానీ ఎగ్జిట్ అయ్యేదానికి రెడీగా ఉండాలి ఒకవేళ ఇలాంటి వాటిలో ఎంటర్ అవుతాయి. బట్ దగ్గరగా ఉన్నవైతే అనుకోండి, ఏవి మూవింగ్ యావరేజ్ కి దగ్గరగా ఉండేటివి అయితే దానివల్ల ఇబ్బంది లేదనమాట. ఇంకా ఏమేమి వచ్చాయి లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఒకసారి చూద్దాం. ఐడిఎఫ్సి ఫస్ట్ 11 గంటలకి, ఐడిఎఫ్సి ఫస్ట్ 11 గంటలకి. సో ఇది కూడా మనకు చాలా దూరంలో ఉంది ఇక్కడ ఎంట్రీ పాయింట్ అనేది మూవింగ్ యావరేజ్ కి, ప్లస్ పెద్ద క్యాండిల్ ఇది లిమిట్. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రూలీ 11, ఇదిగో ఇది పర్ఫెక్ట్ క్యాండిల్. ప్లస్ కానీ మనకు ఈఎంఏకి దూరంగా ఉంది అయినా కూడా మీరు చూసుకొని ఎంటర్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. వదిలేస్తే రూల్ ప్రకారం అయితే లీవ్ ఇట్ అంతే. రూల్ ఫాలో అయితే బెటర్, రూల్ ఫాలో అయితే బెటర్ వదిలేయడమే బెటర్ అంతే. తర్వాత నేషనల్ ఆలం 11:15. ఇక్కడ చూడండి మనము మిస్ అవుతున్నామని ఉండొద్దు, నెక్స్ట్ మళ్ళీ మనకు మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఇప్పుడు నేషనల్ ఆలం ఉంది 11:15కి వచ్చింది. సో ఇది కూడా ఈఎంఐకి దూరంగా ఉంది కాబట్టి లీవ్ ఇట్. బట్ కానీ నాకు తెలిసి ఆపర్చునిటీ ఇక్కడ ఎక్కడో వచ్చింది అనుకుంటాను, ఇక్కడ వచ్చింది అనుకుంటా ఆపర్చునిటీ. ఇక్కడ చూడు, ఇక్కడ మీరు ఎంటర్ అయినా కూడా ఇక్కడి వరకు అసలు నీకు ట్రెండ్ లేదు కదా. ఓకే, నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఇక్కడ వచ్చినట్టుంది 130కో 145కి ఎప్పుడో వచ్చింది ఆపర్చునిటీ నేషనల్ ఆలం అనేది. 130 చూడు 130లో ఉంది కదా. అంటే ఇక్కడ మీరు ఇగ్నోర్ చేసినా కూడా 130లో మళ్ళీ వచ్చింది. ఓకే, ఇక్కడ లో ఎంత 27.15, ఇది కూడా 27.15, కానీ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వదు. కానీ ఇది మళ్ళీ బేరిషే కాబట్టి ఇక్కడ మీరు ఎంటర్ అవుతే నెక్స్ట్ది అవుతుందా, నెక్స్ట్ది కూడా కాకపోవచ్చు, ఎగ్జిక్యూట్ అవ్వకపోవచ్చు. ఓకే, లిమిట్. నెక్స్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ May 22. దీంట్లో ట్రెండింగే లేదు, 130 ఎగ్జిక్యూషన్ లేదు, నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఓకే, ఎగ్జిక్యూట్ అవ్వలేదు కదా, దూరంగా ఉంది, ప్లస్ ఎగ్జిక్యూట్ కూడా అవ్వదు. పిఎస్సి 2 అంటే 14, ఎక్కడ ఎగ్జిబిషన్ లేదు. 215 ఈక్విటాస్, ఈక్విటాస్ 215. ఓకే, ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయినా ఎంత, ఇది 42, లో ఎంత 41.35, అంటే 41.25, 10 పైస్ వేసుకుంటే. ఓకే, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది, బట్ స్టాప్ లాస్ అనేది హిట్ కాదు, బట్ లాస్ట్ లోనే ఉంటుంది ఒకవేళ ఇది ఎంటర్ అయితే. ఈక్విటాస్ లాస్ట్. ఓకే, ఏమండి అర్థమైందా? అర్థమైంది. మీకు ఫిల్టర్ చేసి మంచి స్టాక్స్ అయితే ఇస్తాయి. వాటిలో కూడా నాయిస్ ని అవాయిడ్ చేయాలి అంటే మీకు ఏవైతే రూల్స్ ఫాలో అవ్వాలో అవి చెప్పాను కదా, వాటిని ఫాలో అయితే అవి కూడా మొత్తం క్లియర్ చేసి ఓన్లీ మీరు మీరు ఏదైతే ట్రేడింగ్ తీసుకుంటారో అవి మోస్ట్ ప్రాబబుల్లీ ట్రెండింగ్ స్టాక్సే ఉంటాయి అన్నమాట. సో మాక్సిమం 1:2 రేషియోలో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి.
క్లియర్ ఉందండి, డౌట్స్ ఏమీ లేవు. నోట్ చేసుకున్నాము. ఒకసారి మేము ప్రాక్టీస్ చేసి ఇన్ కేసు ఏమైనా ఉంటే మీకు రీచ్ అవుతాం, పింగ్ చేస్తాం. చేయండి, ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇప్పుడు నేను మీకు నాకు మీ మెయిల్ ఐడీస్ కానీ ఏమైనా ఇవ్వగలిగితే, మెసేజ్ చేయగలిగితే వీటిని నేను మీకు షేర్ చేస్తాను, సెండ్ చేస్తాను. జస్ట్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఓపెన్ అయిన తర్వాత కింద కాపీ స్కాన్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే. ఆ కాపీ స్కాన్ అని కొట్టేస్తే ఏమవుతుందంటే మీ స్కాన్స్ లో యాడ్ అయిపోతుంది. ఓకే. మీ స్కాన్స్ లో యాడ్ అయిపోతుంది అనమాట. క్లియర్? ఓకే సార్. ఓకే. సో ఫస్ట్ మీరు ఇది ఒకసారి మీ మెయిల్ ఐడితో లాగిన్ అయ్యేసి చాటింగ్ ఉండండి. నాకు మెయిల్ చేస్తే నేను షేర్ చేస్తాను. ఓకే సార్. ఇందులో మీరు మనం చూడాల్సినవి ఇదే కదా సార్, బేరిష్ ట్రెండింగ్ ఒకటి, బుల్లిష్ ట్రెండింగ్, అవే కదా సార్ మీ ప్రోగ్రామ్స్? అవి రెండే కదా మనకు, బుల్లిష్ బేరిష్ కదా మనకు ట్రేడింగ్ చేయడం. అదే. ఓకే సార్. ఓకేనా? మీ మెయిల్ ఐడి వాట్సాప్ పంపించండి. పంపిస్తాను సార్. ఓకే, నేను పంపిస్తాను, మీరు ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఇంకొక డౌట్ చెప్పండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ చెప్పారు కదా, నార్మల్ స్టాప్ లాస్, ట్రైలింగ్ స్టాప్ లాస్. సో ఈ రెండిట్లో మనం ఏది చూసుకోవాలి అని ఎట్లా, దానికి ఏమన్నా ఎట్లా? ఇప్పుడు 1:2 రేషియో టార్గెట్ పెట్టుకుంటారు. ఓకే. పెట్టుకున్నప్పుడు నీకు ప్రతి క్యాండిల్ మూవ్ అయిన ప్రతి క్యాండిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంటర్ అయ్యారు, నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళింది అనుకోండి, నెక్స్ట్ క్యాండిల్ కి మూవ్ అయింది అంటే 15 మినిట్స్ తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ క్యాండిల్ కి ఈ లాస్ట్ క్యాండిల్ యొక్క స్టాప్ లాస్ అనేది స్టాప్ లాస్ అవుతుంది. అవును. ఓకే, మళ్ళీ ఇంకొక నెక్స్ట్ క్యాండిల్ మూవ్ అయితే ఇప్పుడు ఈ స్టాప్ లాస్ ఉన్నది తర్వాత క్యాండిల్ కి మూవ్ చేసుకోండి కింద. ఓకే. తర్వాత క్యాండిల్ డౌన్ కి మూవ్. ఓకే, అంటే సో మనం అట్లా మాన్యువల్ గా చేసుకోవాలి. మాన్యువల్ గా ప్రెసెంట్ క్యాండిల్ కి ఎంటర్ అయ్యే క్యాండిల్ కి కాకుండా నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎంటర్ అయ్యే క్యాండిల్ స్టాప్ లాస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ నుంచి ప్రీవియస్ క్యాండిల్ యొక్క బిలో స్టాప్ లాస్ అవుతుంది. మాన్యువల్ గా చూసుకుంటూ వెళ్ళాలి. లేదు, వన్స్ మనకు బ్రాకెట్ ఆర్డర్స్ ఓపెన్ అవుతే ట్రైలింగ్ స్టాప్ లాస్ లో మనకు 1 పెట్టేసేస్తే ఆటోమేటిక్ గా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు బ్రాకెట్ ఆర్డర్ క్లోజ్ చేశారు కాబట్టి మనకి ఆ ఫీచర్ లేదు మీరు అన్నట్లు. అవును. ఓకే. నేను పంపించిన తర్వాత మీరు ఓపెన్ చేసుకుంటే కింద వస్తుంది కాపీ స్కాన్ అనేది, అది క్లిక్ చేయొచ్చు. ఓకే, అవునవును. ఓకే, థ్యాంక్ యూ. టైం కూడా అయిపోయింది. Charting.com ఓపెన్ చేయండి, అదే వస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్.